హలో గైస్, వెల్కమ్ టు రవి టాక్స్ ఛానల్. నా ఛానల్లో ఫస్ట్ టైం నేను స్టడీకి సంబంధించిన కంటెంట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎంసెట్ రాశారు కాబట్టి ఖాళీగా ఉన్నారు ఇంటికాడ. అంటే ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంది క్లారిటీ లేదు. అంటే అట్లని చెప్పట్లేదు నేను. చాలామంది ఒక గ్రూప్ తీసుకుని అందులో బాధపడి ఉంటారా. దాంట్లో ఒకటి నేను తీసుకున్న గ్రూప్ వచ్చేసి బీ ఫార్మసీ. దాంట్లో మంచిగా ఉన్నాయి, దాంట్లో లెక్కలున్నాయి, బొక్కలున్నాయి, మొత్తం చెప్తా. ఫస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా లీక్ అవ్వడం కానీ చాలా ప్రాబ్లం జరగడం కానీ నాకు వన్ థింగ్ నచ్చలేమో మన తెలంగాణలో. అదేంటంటే పేపర్ లీక్ అయింది. అది వాళ్ళ తప్పే, వాళ్ళంతా ఇర్రెగ్యులర్గా ఉన్నారు. నేను అదంతా అడగను. ఒకటి ఏంటంటే నిన్నే అనుకుంటా నీట్ ఎగ్జామ్ రాయడానికి ఒక అమ్మాయి, ముగ్గురు అమ్మాయిలు పోయారు. 2 minutes లేట్ అయిందని వాళ్ళని బయట నుంచో పెట్టేసి గేట్లు ఇస్తారు. వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి ఘోరంగా ఏడుతున్నారు. ఆ అమ్మాయిలు కూడా ఘోరంగా ఎడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు, మేము వస్తున్నాం, దారిలో కాంగ్రెస్ ఏదో ర్యాలీ జరిగింది, దానివల్ల మాకు లేట్ అయింది, 2 నిమిషాలు లేట్ అయితే రానియరా అని గవర్నమెంట్ని వాళ్ళు ఏదో అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరికి చెప్దాం అనుకుంటున్నా అంటే ఎంసెట్ రాసి చాలామంది ఇంట్లో ఉంటారుగా. అంటే ఏ గ్రూప్ తీసుకోవాలా, ఇంకా బైపీసీ కౌన్సిలింగ్ వదలలేదు. ఎందుకంటే ఇప్పుడు డిప్లొమాలు జరుగుతున్నాయి అండ్ మన బీటెక్ వాళ్ళది అయిపోయింది. 15 రోజుల తర్వాత మనకి స్టార్ట్ అయింది. అప్పుడు చాలా టైం ఉంది, వచ్చే టైం ఉంది. నేను మొత్తం చెప్తా. నేను ఇంటికి ఉన్నప్పుడు ఏమో తెలుసా, ఓరి అమ్మ 7 నెలలు ఇంట్లో ఖాళీగా ఉన్న ఏందిరా, 7 నెలలు ఇంట్లో ఇన్ని రోజులు ఖాళీగా అయితే పిచ్చి లేచింది నాకు. ఎప్పుడు పోవాలి కాలేజీకి, ఎప్పుడు పోవాలనిపించింది. ఇప్పుడు వచ్చాక అమ్మ ఇంకో 2 నెలలు ఇంటి అంటే పోయేది రా అనిపిస్తుంది. ఇదంతా కామన్. ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న పాయింట్ చెప్తా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బైపీసీ అయిపోయింది, నాకు తెలుసు. అయిపోయింది కాబట్టి వీడియో చెప్తున్నావు. ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చే ఉంటుంది నాకు తెలుసు. మంచి ర్యాంక్ వచ్చి ఎందుకు రాదు, చదివే ఉంటావుగా. లాంగ్ టర్మ్లు, షార్ట్ టర్మ్లు, కోచింగ్ పోయి చదివే ఉంటావు. నీకు బీ ఫార్మసీ గ్రూప్ తీసుకోవాలంటే నాకు లెక్కలనే బొక్కలనే మొత్తం చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మ్యాథ్స్ రావాలా. ఏందన్నా మ్యాథ్స్ అంటున్నారేమో, మ్యాథ్స్ రాకే మేము బైపీసీ ఇంటర్ తీసుకున్నాం ఇంటర్మీడియట్లో అనుకోవచ్చు. నేను కూడా మ్యాథ్స్ రాకే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకున్నా. ఇక్కడికి వచ్చాక మ్యాథ్స్ ఉందన్నారు. అంటే అప్పటికి తెలుసు మ్యాథ్స్ అంటే గ్రూప్లో జాయిన్ అయ్యే ముందు మనం గ్రూప్లో ఏ సబ్జెక్ట్ ఉంటే మొత్తం ఎంక్వైరీ చేస్తాం. నేను అనుకున్నప్పుడు మ్యాథ్స్ అంటే ఏదో చిన్ననే ఉంటాయి అనుకున్నా. లేదు, ఎంత ఉంది మ్యాథ్స్, ఇంత రెమిడియల్ మ్యాథ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. మొత్తం చెప్తా విను. వచ్చిన స్టార్ట్ అయింది ఫస్ట్ క్లాస్ మ్యాథ్సే. మాకు మ్యాట్రిక్స్ స్టార్ట్ చేశారు. ఏంద్రా ఇంత సింపులే ఏమో ఇంతేనా అనుకున్నా. మెల్లమెల్లగా ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్స్ మొత్తం అయినాయి. అసలు దిమ్మ పోయేది. ఎందుకంటే మన మ్యాథ్స్ రాకే బైపీసీ తీసుకొని ఆ ఫీల్డ్లోకి వస్తే ఇక్కడ మ్యాథ్స్ పెట్టారు. ఇది అందరికీ ఉంటుందని చెప్పట్లేదు. ఫార్మ్ డి, బీ ఫార్మసీలకు పక్క అంటే పక్క మ్యాథ్స్ ఉంటుంది. ఇంకోటి తెలుసా, ఫస్ట్ సెమ్లో మనకి 4 years ఉంటుంది. ఇది బీ ఫార్మసీ. ఫార్మ్ డి 6 years. దేనికైనా మ్యాథ్స్ ఉంటుంది. మనకి 4 years. 4 yearsలో 8 సెమ్స్ ఉంటాయి. 8 సెమ్ ఫస్ట్ 1-1లో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫస్ట్ 1-1లో ఉంటుంది. మళ్ళీ 4th yearలో 1-1లోనో అంటే అప్పటికి 4th yearలో ఫస్ట్ సెమ్ కానీ సెకండ్ సెమ్కి ఉంటుంది. మనకి అంత ఐడియా లేదు. ఎందుకంటే మన ఫస్ట్ ఇయర్ అయిపోవడానికి వస్తుంది అంతే. ఇంకా దాని గురించి చెప్తా నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తా. నా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఆగింది, ఎందుకు చెప్తున్నా వినండి. నా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఆగింది. ఫస్ట్ సెమ్లో నా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఆగింది. దాంట్లో వాస్తవం దాయడానికి ఏం లేదు, ఉన్నది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నీకు మ్యాథ్స్ వస్తే జాయిన్ అవ్వు. నిజం, మ్యాథ్స్ వస్తే సరే మేము ఇక్కడ వచ్చా చేస్తాం బ్రో అంటే చెయ్యి. మంచి చదువు. మేము చదివినాం, మంచి ప్రాక్టీస్ చేసినాం. లక్కు అసలు చెప్పాలంటే ప్రాక్టీస్ ఘోరంగా చేసినాం. మేము మాదిపోయినాయి. అసలు ఏం రాయలే అన్నాడు, పాస్ అయ్యాడు మ్యాథ్స్ సబ్జెక్ట్. అదో విచిత్రం. మరి అసలు ఏం అర్థం కావట్లేదు. వాడు క్లాస్లో ప్రాక్టీస్ చేయడు, రూమ్లో ప్రాక్టీస్ చేయడు, ఎక్కడ ఏం ఫార్ములా తెలియదు వాడికి, వాడు మ్యాథ్స్ పాస్ అయ్యాడు. అది మాకు అంతే, మైండ్ పోయింది మాది. సో మ్యాథ్స్ చేస్తా, నేను మంచి చదువుకుంటా అంటండి. వేరే సబ్జెక్టులు అంటే అది కామన్, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఒక లెక్క. మ్యాథ్స్ ఒక్కసారి ఆగిందా 4th year దాకా పోవడం చాలా చాలా కష్టం. నువ్వు 1-1లో తీయలేకపోతే 1-2లో తీయడానికి ట్రై తీయచ్చు. నాకు తెలిసి 2-1, 2-2లో కూడా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఐడియా ఉంటుంది. పొరపాటున నువ్వు థర్డ్ ఇయర్కి పోయినావు అనుకో, మ్యాథ్స్ అప్పటికి ఇది మొత్తం ఎరేజ్ అయిపోయింది మైండ్లో నుంచి. ఎందుకంటే అప్పటికి నీకు పీపీటీలు అని ప్రాజెక్ట్స్ అని చాలా ఉంటాయి, ప్రాజెక్ట్స్ గీజెక్ట్స్ చాలా ఉంటాయి, ల్యాబ్స్ గీక్స్ చాలా ఉంటాయి. ఘోరం అంటే ఘోరంగా ఉంటుంది. అందుకే మ్యాథ్స్ వస్తే తీసుకో, రాపోయింది తీసుకోవట్లని చెప్పట్లేదు, కానీ చదువు, మంచిగా చదువు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం, మంచి చదువుకోండి. ఓకే, ఇంకా టైమింగ్ చెప్తా వినండి. మార్నింగ్ 9:30 కాలేజ్ స్టార్ట్ అయ్యిద్ది. మధ్యాహ్నం దాకా క్లాసెస్ జరుగుతాయి. అంటే మాకు వచ్చేసి 3 క్లాసెస్. ఫస్ట్ అవర్, సెకండ్ అవర్ లైబ్రరీ, మళ్ళీ ఒక క్లాస్ జరిగిద్ది. తినేసి వస్తామా, 3 గంటలు ల్యాబ్, 3 గంటలు
ఫస్ట్ ఒక నెల రోజులు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మనకి అంతగా ఏం చేపియరు ఎక్స్పెరిమెంట్లు, జస్ట్ ప్రాక్టికల్స్ అప్పుడే ఏదో చూపిస్తారు. ఇక్కడ అట్లా ఉండదు, మొత్తం మనమే చేయాలా, మొత్తం మనమే కెమికల్స్ గ్లాస్ వేర్లు అన్నీ ఉంటాయి. ఇంకా మనం చిన్న థింగ్ తీసుకునే ముందు మంచి థింక్ చేయండి. అండ్ ఫర్ మంచి గ్రూప్ తీసుకోండి. ఏ గ్రూప్ చాలా గ్రూప్స్ ఉన్నాయి మన బైపీసీ స్టూడెంట్స్కి. సో నేను చెప్పేది ఒకటి, మంచి చదవండి, మంచిగా రండి. మీదే కాలేజ్ అంటావా? మా కాలేజ్ పేరు చెప్తా, ఇప్పుడు ఇప్పుడు అస్సలు మా కాలేజ్ పేరు కావాలంటే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్, ఒక 10K వ్యూస్, ఒక 100 కామెంట్స్ వస్తే మా కాలేజ్ పేరు చెప్తా, మా కాలేజ్ లెటర్ జాయిన్ అవ్వాలి చెప్తా, మా కాలేజీలో ఏం జరిగిందో మొత్తం చెప్తా. బాగుంటుంది నిజంగా. స్టడీ అయితే ఘోరంగా ఉంటుంది. అది మా చూడటం కాదు, స్టడీ ఎక్కడైనా చదివేటోడు ఎక్కడైనా చదువుతాడు మామ, అది గుర్తుపెట్టుకోండి. చదివేటోడు ఎక్కడైనా చదువుతాడు. నేను చెప్పినా ఇంకా అంతా మీ ఇష్టం. మంచిగా రాయండి. అంటే ఎగ్జామ్ అయిపోయిందిలే, ఎగ్జామ్ రాశారు, మంచిగా రాశారు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఉంటా బయట. మర్చిపోయినా అనుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వస్తే వీడియోలు. ఉంటా బయట.